మీరు చదవడం స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ స్టార్ట్ చేయలేదు. ఎందుకు తెలుసా? బికాజ్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ పర్ఫెక్ట్ మూడ్, పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ మోటివేషన్. పర్ఫెక్ట్ టైం అంటూ ఉండదు. ఇప్పుడే పర్ఫెక్ట్ టైం. మీరు ఈరోజు 2 అవర్స్ సీరియస్‌గా చదివితే 1 ఇయర్ తర్వాత మీ లైఫ్ కంప్లీట్‌గా చేంజ్ అవ్వచ్చు. మీరు ఇప్పుడు మొబైల్ స్క్రోల్ చేస్తుంటే ఇంకొకడు మీ సీట్ కోసం ఫైట్ చేస్తున్నాడు. మీరు ఇప్పుడు లేజీగా ఉంటే ఇంకొకడు సిలబస్ కంప్లీట్ చేస్తున్నాడు. మరి డిఫరెన్స్ ఏంటి ఇద్దరికి? టాలెంట్ కాదు, డిసిప్లిన్. సక్సెస్ అంటే మోటివేషన్తో రాదు. సక్సెస్ అంటే డైలీ బోరింగ్ వర్క్ని కూడా స్కిప్ చేయకుండా చేయడం. చదవడం కష్టం అనిపిస్తుంది, కానీ రిజల్ట్ రోజు మీ ఫేస్లో స్మైల్ చూస్తే ఆ కష్టం వర్త్ అనిపిస్తుంది. టెంపరీ కంఫర్ట్ కోసం పర్మనెంట్ సక్సెస్ని సాక్రిఫైస్ చేయకు. మీరు చదివే ప్రతి పేజ్ మీ డ్రీమ్ జాబ్కి ఒక స్టెప్ దగ్గరకు తీసుకెళ్తుంది. మీ ఫ్యూచర్ మీకు థ్యాంక్స్ చెప్పాలి అంటే మీ ప్రజెంట్ ఇప్పుడే వర్క్ చేయాలి. ఈ ఎగ్జామ్ నార్మల్ కాదు. ఈ ఎగ్జామ్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మీరు ఇప్పుడు చదవడం స్కిప్ చేస్తే రిజల్ట్ డే రోజు రిగ్రెట్ మాత్రమే మిగులుతుంది. నువ్వు టైర్డ్గా ఉన్నావు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, సిలబస్ చాలా ఉంది అని భయపడుతున్నావు. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఈ ప్రెషర్ టెంపరీ, ఈ స్ట్రగుల్ టెంపరీ, కానీ మీ సక్సెస్ మాత్రం పర్మనెంట్. మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంటే ఇంకొకరు నైట్ 2 వరకు చదువుతున్నారు. మీ ప్రిపరేషన్ మీరు పోస్ట్పోన్ చేస్తుంటే ఇంకొకరు మాక్ టెస్ట్ రాస్తున్నారు. ఎగ్జామ్లో ర్యాంక్ టాలెంట్తో రాదు, ర్యాంక్ కన్సిస్టెన్సీతో వస్తుంది. రిజల్ట్ డే రోజు మీ పేరెంట్స్ ఫేస్లో ప్రౌడ్ స్మైల్ చూడాలి అంటే ఈరోజు నువ్వు సాక్రిఫైస్ చేయాలి. మీ ఫ్యామిలీకి బెటర్ లైఫ్ ఇవ్వాలి అంటే ఇప్పుడే ఫోకస్ అవ్వాలి. మొబైల్ని పక్కన పెట్టు. టైమర్ 1 అవర్ సెట్ చేయి. ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదువు. ఎక్స్క్యూజెస్ వద్దు, లేట్ నైట్స్ వద్దు. డైలీ ప్రోగ్రెస్ మాత్రమే కావాలి. నీ డ్రీమ్ జాబ్ కోసం నువ్వు ఫైట్ చేయి. నీ ఫ్యూచర్ కోసం కాంప్రమైజ్ అవ్వద్దు. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే ఇంకా 10 డేస్ మాత్రమే ఉన్నాయి. ఈ 10 డేస్ క్యాజువల్గా తీసుకుంటే రిజల్ట్ క్యాజువల్గా వస్తుంది. ఈ 10 డేస్ సీరియస్గా తీసుకుంటే లైఫ్ సీరియస్గా చేంజ్ అవ్వచ్చు. అలా అనుకుని ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. 10 డేస్ అంటే చిన్న టైం అనిపిస్తుంది, కానీ ఫోకస్తో చదివితే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. సోషల్ మీడియా 10 డేస్ అవాయిడ్ చేయి. అన్నెసెసరీ కాల్స్ కట్ చేయి. ఓన్లీ సిలబస్ ప్లస్ రివిజన్ ప్లస్ మాక్ టెస్ట్స్. ఈ 10 డేస్లో డిసిప్లిన్ ఉంటే రిజల్ట్ డేలో కాన్ఫిడెన్స్ ఉంటుంది. డైలీ రివిజన్ కంపల్సరీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయి. వీక్ ఏరియాస్ ఫిక్స్ చేయి. డైలీ 1 మాక్ టెస్ట్. ఎనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. చదవడం ఒక్కటే కాదు, చదివింది కరెక్ట్గా రివైజ్ చేయడం ఇంపార్టెంట్. మీ పేరెంట్స్లో స్మైల్ చూడాలి అంటే ఈ 10 డేస్ సాక్రిఫైస్ చేయి. టెంపరీ ఎంటర్టైన్మెంట్ వద్దు, పర్మనెంట్ సక్సెస్ చూస్ చేసుకో. ఈ 10 డేస్ని సీరియస్గా తీసుకుంటే మీ లైఫ్లో నెక్స్ట్ 10 ఇయర్స్ కంఫర్టబుల్గా ఉంటాయి. ఇప్పుడే ప్లాన్ రెడీ చేయి. ఇప్పుడే టైం టేబుల్ సెట్ చేయి. ఇప్పుడే యాక్షన్ స్టార్ట్ చేయి. మీ ఫ్యూచర్ వెయిటింగ్లో ఉండదు. మీ ఎఫర్ట్ కోసం వెయిట్ చేయదు. యావరేజ్ స్టూడెంట్స్ రిజల్ట్ కోసం ప్రిపేర్ అవుతారు. హై ర్యాంకర్స్ డామినేషన్ కోసం ప్రిపేర్ అవుతారు. మీరు పాస్ అవ్వడం కోసం చదువుతున్నారా, లేదా టాప్ లిస్ట్లో మీ పేరు ఉండాలని చదువుతున్నారా? డెసిషన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. హై ర్యాంకర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాళ్ళు చాలు అనుకోరు, ఇంకా బెటర్ అని అనుకుంటారు. వాళ్ళకి సిలబస్ బర్డెన్ కాదు, సిలబస్ ఛాలెంజ్. వాళ్ళు టైం ఉన్నప్పుడు చదవరు, టైం క్రియేట్ చేసుకుంటారు. మూడ్ వచ్చినప్పుడే చదవడం కాదు, మూడ్ లేకపోయినా కూడా చదవడం, అదే టాపర్ మైండ్ సెట్. కంఫర్ట్ జోన్లో ఉంటే యావరేజ్ రిజల్ట్ వస్తుంది. ప్రెషర్ జోన్లో ఉంటే హై ర్యాంక్ వస్తుంది. నా సీట్ కోసం థౌజండ్స్ ఫైట్ చేస్తున్నారు అని డైలీ గుర్తు చేసుకుంటారు. మాక్ టెస్ట్లో తక్కువ మార్క్స్ వచ్చినా వాళ్ళు డిస్కరేజ్ అవ్వరు. వాళ్ళు అనలైజ్ చేస్తారు, ఇంప్రూవ్ చేసుకుంటారు, అటాక్ చేస్తారు. టాప్ 10 లిస్ట్లో మీ పేరు చూస్తే ఆ ఫీలింగ్ లైఫ్లో ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. మీ ఫ్యామిలీ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అంటే మీ ఎఫర్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. హై ర్యాంక్ లక్తో రాదు, హై ర్యాంక్ మైండ్ సెట్తో వస్తుంది. నో ఎక్స్క్యూజెస్, నో కంపారిజన్, ఓన్లీ ఇంప్రూవ్మెంట్, ఓన్లీ కన్సిస్టెన్సీ. మీరు ఆర్డినరీ కాదు, మీరు డిసైడ్ చేస్తే టాపర్ అవ్వచ్చు.
ఫోకస్ స్టడీని ఎలా స్టార్ట్ చేయాలి? కళ్ళు మూసుకోండి. లోతుగా శ్వాస తీసుకోండి. మెల్లగా వదలండి. మీరు ఇప్పుడు చదవడానికి కూర్చున్నారంటే మీరు ఇప్పటికే చాలా మంది కంటే ముందున్నారు. మనసులో ఇలా అనుకోండి, నేను నా లక్ష్యానికి అర్హుడిని. నేను గెలవడానికి పుట్టాను. ఇలా అనుకున్నాక కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇంకొంచెం ఫోన్ చూద్దాం, రేపటి నుంచి సీరియస్‌గా చదువుదాం, ఇంకా చాలా టైం ఉంది కదా! కానీ నిజమేమిటంటే, టైం ఎవ్వరి కోసం ఎదురు చూడదు. అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. ఇప్పుడు కష్టపడకపోతే తర్వాత పశ్చాత్తాపం తప్పదు. మీకు మీరే ఇలా క్వెషన్ చేసుకోండి. నేను సీరియస్ స్టూడెంట్‌నా? లేక కారణాలు చెప్పే స్టూడెంట్‌నా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. మన యాక్షన్‌ని ఎలా మొదలుపెట్టాలి అంటే, ఫోన్ ముందు సైలెంట్‌లో పెట్టేసేయండి. ఒక టాపిక్‌ని సెలెక్ట్ చేసుకోండి. 30 మినిట్స్ డీప్ ఫోకస్ చేయండి. నేను ఇప్పుడే మొదలు పెడతాను. నేను గెలుస్తాను. ఇప్పుడు పుస్తకం ఓపెన్ చేయండి. మీరు సాధారణ అభ్యర్థి కాదు. మీరు భవిష్యత్ డ్రగ్ ఇన్స్‌పెక్టర్. ఒకరోజు మీరు ఇన్స్‌పెక్షన్‌కి వెళ్తారు. లైసెన్స్ చెక్ చేస్తారు. కంపెనీలు మీ సంతకం కోసం ఎదురుచూస్తాయి. ఆ గౌరవం యాదృచ్ఛికంగా రాదు. అది కఠినమైన చదువుతో వస్తుంది. మనసులో ఇలా అనుకోండి, నేను డీఐ అవుతాను. నా పేరు సెలక్షన్ లిస్ట్‌లో ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఈజీ కాదు. సిలబస్ పెద్దది. పోటీ ఎక్కువ. సీరియస్‌గా చదివేవాళ్ళు చాలామంది. కానీ గుర్తుంచుకోండి, అందరూ పూర్తి సిలబస్ పూర్తి చేయరు. అందరూ రివిజన్ చేయరు. అందరూ కన్సిస్టెంట్‌గా చదవరు. మీరు మాత్రం డిఫరెంట్‌గా ఉండాలి. డైలీ రివిజన్ చేయండి. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్ట్స్‌లో స్ట్రాంగ్ అవ్వండి. మీకొక విషయం తెలుసా? ఈ ఎగ్జామ్‌కి పోటీ ఎక్కువే. సిలబస్ కూడా పెద్దదే. అందరూ ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేస్తారు. కానీ కొద్దిమంది మాత్రమే ఫినిష్ చేస్తారు. మీరు ఆ ఫినిష్ చేసే వ్యక్తి అవ్వాలి. డ్రగ్ ఇన్స్‌పెక్టర్ అవ్వాలి అంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్‌లో సెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ సెక్షన్స్ అన్నీ క్లియర్‌గా చదవండి. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే నా వీడియోస్ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్‌గా చదువుతూ, రెగ్యులర్ రివిజన్ చేస్తూ, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఎగ్జామ్ హాల్‌లో కూడా టెన్షన్ అనేది అస్సలు ఉండదు. మీరు కన్సిస్టెన్సీతో చదివితే సెలక్షన్ అనేది పక్కా. మీరు డ్రగ్ ఇన్స్‌పెక్టర్ పక్కా అవుతారు. ఇన్స్‌పెక్షన్‌కి వెళ్తారు. మీ సంతకం విలువైనది అవుతుంది. సమాజంలో గౌరవం పొందుతారు. వదిలిపెట్టొద్దు అని చెప్తున్నాను. మీరు సాధారణ స్టూడెంట్ కాదు. మీరు భవిష్యత్ అధికారి. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.